ప్రార్థన మనం ఆపినప్పుడు మన మీద జయం ఎవరికి వచ్చిద్ది అని అంటే అపవాదికి వచ్చిద్ది. వాడు మనల్ని జయించినట్లే, మనల్ని గెలిచినట్లే. ఇప్పుడు చెప్పండి, మనం వాడిని గెలవాలా, వాడు మనల్ని గెలవాలా? చెప్పాలి గట్టిగా, మనమే కదా వాడిని గెలవాల్సింది. ఆడిని గెలవగలిగేటువంటి శక్తిని కూడా దేవుడు మనకిచ్చాడు. వాడిని జయించగలిగే శక్తిని కూడా దేవుడు మనకిచ్చాడు. అదే ప్రార్థన. ప్రార్థన ద్వారా శత్రువుని మనం జయించగలుగుతాం, శత్రు కార్యాలని జయించగలుగుతాం, శత్రు పన్నాగాలని గ్రహించగలుగుతాం. అలాంటి ప్రార్థన చేసే విషయంలో ఈరోజు చాలామంది దైవజనుడితో సహా అందరూ కూడా ఒక భయంకరమైనటువంటి దిగజారుడితనంలోకి వెళ్ళిపోయారు. పిల్లరా, మీరు విన్న మాటలే అయిండొచ్చు. మరొకసారి దేవుడు ఈ ప్రార్థనను గురించి మనతో మాట్లాడడానికి గల కారణం ఏంటి అని అంటే, ప్రార్థన మనకు క్షేమాన్ని కలిగించింది. భక్తుడు చెప్పాడు మాట, ప్రార్థన మనము లోకములో కలవకుండా చేసిద్దంట. ప్రార్థన ఏం చేసిద్ది అని అంటే, మనం లోకములో కలవకుండా చేసిద్దంట. లోకం ఏం చేసిద్ది అని అంటే ప్రార్థనని మనకు దూరం చేసిద్ది. ప్రార్థన మనం దూరం చేసుకుంటే నేను చెప్తున్నా, మనకు క్షేమం అనేది ఉండదు, భద్రత అనేది ఉండదు.